అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు అధికారికంగా ఖరారైంది. మిల్వాకీలో సోమవారం జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర వేశారు. దీంతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. దీంతో ఎవరా వాన్స్ అంటూ అందరూ గూగుల్లో తెగ సర్చ్ చేస్తున్నారు. అయితే ఆయన భారత సంతతి కుటుంబానికి అల్లుడు కావడం విశేషం. అసలు ఎవరి వాన్, ఆయనకు ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి ఎలా జత కలిసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ ఏల్లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. ఏల్లా జర్నల్ కు సంపాదకుడిగా ఉన్నారు. ఆయన రచించిన హిల్బిల్లీ ఎలేజీ పుస్తకం అత్యధికంగా అమ్ముడు కావడంతో పాటు సినిమాగా కూడా రూపొందింది. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా వాన్ నిలిచారు. 39 ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనెట్ కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ వచ్చిన ఆయన చివరికి ఆయన అత్యంత ఆప్తుడిగా, విధేయుడిగా మారిపోవడం గమనార్హం. అందుకే ట్రంప్ ఆయన్ని ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. జేడీ వాన్స్ సతీమణి భారతీయ మూలాలున్న వ్యక్తి కావడం విశేషం. ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్. ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితమే భారత్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఆమె కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగారు. ఉషా చిలుకూరి ఎల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద కూడా పనిచేశారు. పటిష్టమైన విద్యా నేపథ్యం ఉన్న ఉషా ఏల్ యూనివర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ ఎడిటర్ గా, ఏల్లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. 4 ఏళ్ల పాటు అదే యూనివర్సిటీలో అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి గేట్స్ ఫెలోగా వెళ్లారు. అక్కడ ఆమె లెఫ్ట్ వింగ్ లిబరల్ గ్రూప్స్ తో కలిసి పనిచేశారు. 2014లో ఆమె డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకోవడం గమనార్హం. ఏల్లా స్కూల్లోని తొలిసారి కలుసుకున్న ఉషా జేడీ వాన్స్ ప్రేమలో పడ్డారు. 2014లో కెంటకీలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం హిందూ సాంప్రదాయ పద్ధతిలోనూ మరోసారి వివాహం చేసుకోవడం విశేషం. వీరికి 3 పిల్లలున్నారు. భర్త విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. రాజకీయంగా ఆయనకు అనేక అంశాల్లో అండగా కూడా నిలబడ్డారు. హిల్ బిల్లీ ఎలేజీ రచనలో ఆయనకు సాయంగా కూడా ఉన్నారు. ఒహాయో సెనేటర్ గా పోటీ చేస్తున్న సమయంలో ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.